ఒకప్పుడు 'శంకర్' సినిమాలంటే చాలా బజ్ అయితే ఉండేది. ఇప్పుడు రాజమౌళి ఏ పొజిషన్‌లో అయితే ఉన్నాడు. ఒకప్పుడు 'శంకర్' అయితే ఆ పొజిషన్‌లో ఉండేవాడు. తీసిన ప్రతి సినిమా హిట్టే గాని ఫ్లాప్ అనేది ఉండకుండా ఉండేది. గత 3, 4 సినిమాల నుంచయితే డైరెక్షన్ అయితే మరీ అధ్వాన్నంగా అయిపోతుందనుకోవచ్చు. సినిమాకి తనైతే ఇంకా కిందకే వెళ్తున్నాడు గానీ పైకైతే రావడం లేదు. దట్టు 'భారతీయుడు 2' చూసుకుంటే అసలు ఆ సినిమా తనే డైరెక్షన్ చేశాడు. ఆ సినిమా అసలు ఎందుకు తీశాడన్న ఫీలింగ్ అయితే కలిగింది. దట్టు ఆ సినిమా ట్రైలర్ చూసుకున్నా గాని, పాటలు చూసుకున్నా గాని ఏమాత్రం బజ్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. ఒక ట్రైలర్ చూస్తుంటే కూడా ఎక్కడ వావ్ అనే మూమెంట్స్ అయితే కనిపించలేదని చెప్పుకోవచ్చు. ట్రైలర్ మొత్తం చూసాక నాకు కొంచెం అర్థమైందేందంటే, ఒకే ఒక్కళ్ళు తను ఎలాగైతే ఒక్కరోజు సీఎంగా చేస్తాడో, సో ఈ సినిమాలో 'రామ్ చరణ్' మల్టిపుల్ క్యారెక్టర్స్‌తో కనిపించడం జరిగింది. సో ఈ సినిమాలో కూడా అదే విధంగా డిఫరెంట్ పొజిషన్‌లో కొన్ని రోజులైతే కనిపించే అవకాశాలైతే ఉన్నాయనిపిస్తుంది నాకు ట్రైలర్ చూసిన తర్వాత.